ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి యొక్క రాత్రికాల సమయంలో మనము బైబిల్ స్టడీని కలిగి ఉన్నాం. మరి యొక్క సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని ఒక చిన్న పాట పాడుకొని మరి బైబిల్ వాక్యాన్ని మనం వినడానికి మన యొక్క హృదయాన్ని సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభా, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, మేము కలిగి ఉన్నటువంటి బైబిల్ స్టడీని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ఆన్లైన్ నైనా మరి వాక్యాన్ని ప్రభా మరి విడుదల చేస్తుండగా మరి అనేక మంది వీక్షించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నీ వాక్యం ద్వారా నేను బలపరచుమని, మరి నేను ఈ సమయాన్ని ప్రభా తండ్రి ఎటువంటి ఆటంకం లేకుండా నడిపించమని నీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకొని దేవుని స్తుతించి మరి వాక్యంలోనికి మనం వెళ్దాం. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తించును. భూమిలో కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని మీద సేవకులకి ఈ సమయాన్ని అప్పచెప్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో అందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నేను పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే వర్షిపింగ్ ఇన్ ఖేయాస్. మన చుట్టూ గందరగోళమైనటువంటి పరిస్థితులు మన చుట్టూతా ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి మనం ఎట్లాగా ఆరాధించగలము అనేటువంటి వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. దాని కొరకు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగం యోబు గ్రంథం 42వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు మనం ధ్యానం చేద్దాం. అప్పుడు యోబు యెహోవాతో ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడే తెలుసుకుంటుని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమీయూ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడితిని. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగెదను, దానిని నాకు తెలియచెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్తను నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుచున్నాను. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. నిజానికి మనము ఏదో టీవీలో వార్తల్లో మనము
ఏదో గందరగోళమైన పరిస్థితుల గురించి కానీ లేదంటే డిజాస్టర్స్ ఈవెంట్స్ గురించి కానీ మనం వింటాము ఒక ఎత్తు అయితే, మనకి చాలా సమీపంగా మన ఇళ్లల్లో లేదంటే మన కుటుంబాల్లో లేదంటే మన సంఘాలలో ఆ యొక్క ఖేయాస్ అనేటువంటిది మనము అతి సమీపము నుండి మనము చూడటం అనేటువంటిది ఇట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. సాధారణంగా ఇటువంటి గందరగోళ పరిస్థితులు వచ్చినప్పుడు మనకి అనేకమైనటువంటి ప్రశ్నలు తలెత్తడానికి అవకాశం ఉంది. అటువంటి ప్రశ్నలు మనకి తలెత్తినప్పుడు మనము సమాధానాలు కోరుకుంటాం. కానీ వాస్తవం ఏంటో తెలుసా, ఈ సమాధానాలు మనం పొందుకున్నా కానీ దానివల్ల పరిస్థితులు ఏమీ మారవు. కాబట్టి నేను అంటాను, ఉన్నటువంటి పరిస్థితులకి సమాధానానికి మించి దేవుణ్ణి మనము పొందుకోవాలి అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉంటున్నాను. యోబు యొక్క జీవితంలో మనం చూస్తే ఒక్క రోజులో తనకు కలిగినటువంటి సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత దాదాపు 35 అధ్యాయాలు యోబు తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు. అనేక సార్లు ప్రశ్న వేశాడు, ఎందుకు నేను ఇటువంటి విపత్కరమైన పరిస్థితిలోండి నేను వెళ్తున్నాను. ఆ మాటకొస్తే దేవుని కూడా అనేకమైనటువంటి ప్రశ్నలు యోబు సంధించాడు. దేవుడు తన ప్రశ్నకు జవాబు చెప్పాలని యోబు ఆకాంక్షించాడు, కానీ దేవుడి దగ్గర నుండి నిశ్శబ్దమే సమాధానముగా యోబు యొక్క జీవితాల్లో మనం గమనిస్తూ ఉంటాం. నిజానికి మన ప్రశ్నలకు జవాబు పొందుకోలేనటువంటి పరిస్థితుల్లో మన జీవితాలు ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా, మనకు కావాల్సింది ప్రశ్నకు జవాబు కాదు, వీ నీడ్ ఏ సేవియర్ హూ కెన్ రిడీమ్ us. మనల్ని రక్షింపగలిగినటువంటి రక్షకుడు కావాలి అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ మాటకు వస్తే యోబు చాలా అద్భుతమైనటువంటి లైఫ్ స్టైల్ కలిగినటువంటి వాడు, దేవుని విషయంలో చాలా భయం కలిగినటువంటి వాడు. తన పిల్లలు కూడా దేవుని యొక్క క్రమములో ఎదగాలని ఆశపడినటువంటి వాడు. ఒకవేళ తన పిల్లలు దేవునికి వ్యతిరేకంగా ఏమైనా చేశారేమో అనేటువంటి ఆలోచనతో వారి పక్షంగా కూడా బలులను అర్పించి ఒక తండ్రిగా వాళ్ళ ఆధ్యాత్మిక విషయాల్లో, కుటుంబం యొక్క ఆధ్యాత్మిక విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నటువంటి వాడు యోబు. కానీ వాస్తవం ఏంటో తెలుసా, యోబు యొక్క దైవికమైనటువంటి జీవితం సమస్యలను ఆపలేదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దైవికమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో మనం జీవించినంత మాత్రము చేత, యేసు ప్రభుని కలిగి మనము ఈ లోకంలో జీవించినంత మాత్రం చేత సమస్యలు రావు అని అనుకోవటం అది మంచిది కాదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ మాటకు వస్తే ఈరోజు దేవుణ్ణి మన యొక్క కళాశాలలో నుండి మనము బయటకు పంపించేశాం. మన యొక్క పుస్తకాల నుండి దేవుణ్ణి మనం బయటికి పంపించేశాం. చాలామంది వాళ్ళ జీవితాల నుండి దేవుణ్ణి బయటకు పంపించేశారు. కానీ నీ మరణములో నుండి దేవుణ్ణి బయటకు పంపించలేవు అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకో తెలుసా, నీ మరణము సంభవించినప్పుడు నువ్వు దేవుణ్ణి కలుసుకోక తప్పదు అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ లోకంలో నువ్వు దేవుణ్ణి అవాయిడ్ చేసినా, ఈ లోకంలో నీ యొక్క వ్యక్తిగతమైన జీవితంలో నువ్వు దేవుణ్ణి అవాయిడ్ చేసినా, ఒకానొక దినమున ఏదైతే మరణం మనకి సంభవించబోతుంది అనేటువంటి వాస్తవం ఏదైతే ఉందో, అటువంటి మరణములో నుండి నువ్వు దేవుణ్ణి తప్పించుకోలేవు. యు హ్యావ్ టు ఫేస్ గాడ్ అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ మాటకు వస్తే
నేనంటాను, ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో, చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాలన్నీ కూడా వెళ్తూ ఉంటున్నాయి. ఇటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా వ్యక్తిగతంగాను, పరిచర్లో కూడా, కుటుంబాల్లో కూడా కొన్ని ఆశీర్వాదాలు మనం చవి చూసాం. ముఖ్యంగా పరిచర్ విషయంలో చెప్పాలంటే కొత్త రకంగా మినిస్ట్రీ చేయటం అనేటువంటిది ఈ లాక్డౌన్ టైంలో మనం చూసాం. తర్వాత ఆన్లైన్లో దేవుని యొక్క వాక్యాన్ని వినగలటం, దేవుని యొక్క వాక్యం ధ్యానించగలగటం, ఇటువంటి కొత్త విషయాలు, లైవ్ స్ట్రీమింగ్, ఇటువంటి కొత్త విషయాలు మనము గమనించగలిగాం. బట్ ఎట్ ద సేమ్ టైం లైఫ్ ఈజ్ హార్డ్ అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించగలిగాం. నిజానికి యోబు గ్రంథాన్ని గనక మనం ధ్యానం చేస్తే, మనము మొదటి నుండి ఆ పుస్తకాన్ని గనక మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తే, చివరికి వచ్చేటప్పటికి యోబు యొక్క దృక్పథం కానీ, యోబు యొక్క సంభాషణ కానీ చాలా అగ్రెసివ్గా తయారవటం మనం చూస్తూ ఉంటాం. ఒక రకంగా దేవుడు ఆయన అన్యాయం చేశాడు అన్న విధంగా యోబు మాట్లాడటం ప్రారంభించాడు. ఆ తర్వాత దేవుణ్ణి కోర్టులో నిలబెట్టేటువంటి అటువంటి ఏమంటారు లాంగ్వేజ్లో యోబు మాట్లాడాడు. ఆ తర్వాత దేవుడు తన ప్రశ్నకు సమాధానాన్ని ఇవ్వటలేదు అనేటువంటి బాధను యోబు వ్యక్తపరిచాడు. అందుకనే దేవుడు యోబుతో మాట్లాడటం ప్రారంభించినప్పుడు మీరు గనక అక్కడ గమనిస్తే, దేవుడు కూడా ఆయన యోబుతో అట్లానే మాట్లాడినట్టుగా మనకు కనపడతా ఉంటుంది. మీరు చూడండి, 38వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. నీ నడుము బిగించుకొనుము అనేటువంటిది అది మిలిటరీ ఫ్రేజ్. ఏదైనా ఒక యుద్ధానికి రెడీ అయ్యేటప్పుడు పూర్వకాలంలో వాళ్ళు అంగీలు లాంటివి వేసుకునేటువంటి వాళ్ళు కాబట్టి, ఆ అంగీలు కట్టుకొని ఆ నడుము బిగించుకున్నప్పుడు వాళ్ళు యుద్ధానికి బయలుదేరుతున్నారు అనేటువంటి విషయం చాలా సర్వసాధారణంగా అది అర్థమవుతుంది. దేవుడు కూడా అదే లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నీ నడుము బిగించుకో, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు నాకు దాన్ని తెలియచెప్పుము. మీరు కిందకెళ్ళి యోబు గ్రంథం 40వ అధ్యాయం 7వ వచనంలో గమనిస్తే మళ్ళా ప్రభు అక్కడ అదే మాట అంటాడు, పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము. యోబు, నువ్వు చాలా అగ్రెసివ్గా నన్ను ప్రశ్నిస్తున్నావు కదా, యోబు చాలా అగ్రెసివ్గా నేను అన్యాయం చేశానని నీకు తోస్తుంది కదా, సరే రా, నా మీద యుద్ధానికి రా, నీ నడుము బిగించుకో, నేను నీతో మాట్లాడతాను, అప్పుడు నువ్వు సమాధానం చెప్పుదు కానీ అని. నిజానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే, యోబుతో ఏమంటున్నాడంటే, ఒక పని చేద్దాం, నేను న్యాయం సరిగ్గా జరిగించలేదని నువ్వు అనుకుంటున్నావు కదా, ఒకవేళ నువ్వు నాకంటే బెటర్గా న్యాయం జరిగించగలవేమో, ఆ విషయం కూడా ఆలోచిద్దామా అని దేవుడు యోబుని ఛాలెంజ్ చేసినట్లుగా ఆ లాంగ్వేజ్లో మనం గమనిస్తూ ఉంటాం. మీరు ఆలోచించండి, న్యాయము తీర్చుట అనేటువంటిది అది చిన్న విషయం కాదు. ఒకవేళ మనకు అర్థం కావటానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఎప్పుడన్నా మీరు ఒక ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళారనుకోండి, లేదంటే ఒక కోర్టుకు వెళ్ళారు, జడ్జి ముందు మీరు నిలబడ్డారు, ఆ జడ్జికి మీ కేసు అంతటిని కూడా వివరిస్తున్నారు. కానీ వాస్తవానికి జడ్జి దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఆ జడ్జి దగ్గర ఉండదు. కానీ జడ్జిగా తనకున్నటువంటి ఒక గ్రేటెస్ట్ ఛాలెంజ్ ఏంటో తెలుసా? మనుష్యుల తరపున నిర్ణయాలు తీసుకునేటువంటి ఆ యొక్క పని ఆ జడ్జికి అప్పగించబడింది. ఆ జడ్జి ఏదైతే నిర్ణయాలు తీసుకుంటాడో అది మీ పిల్లల యొక్క గతిని మార్చేయచ్చు, లేదంటే పేరెంట్స్ యొక్క గతిని మార్చేయచ్చు, లేదంటే కుటుంబాల యొక్క గతిని మార్చేయచ్చు.
ఆ యొక్క వాదనలు వింటున్నప్పుడు ఒక న్యాయాధిపతిగా ఈ వ్యక్తికి సెకండ్ ఛాన్స్ ఇవ్వచ్చు అని ఎట్లాగా నిర్ణయం తీసుకోగలడు? ఒకవేళ అతని ఏళ్ళ జాలి చూపించాలా, లేదంటే కఠినమైనటువంటి ప్రేమను చూపించాలా? ఆ మాటకొస్తే ఆ జడ్జి ముందు వచ్చేటువంటి ప్రతి సర్కమ్స్టెన్స్లో కూడా సరి అయినటువంటి నిర్ణయము తీసుకోవటము ఆ న్యాయాధిపతికి చాలా బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకున్నటువంటి హ్యూమన్ లిమిటెడ్ అండర్స్టాండింగ్లో ఒక కేసులో న్యాయము తీర్చాలంటేనే న్యాయాధిపతికి అది చాలా పెద్ద ఛాలెంజ్ అయితే, దేవుడు అంటున్నాడు యోబుతో, ఒకవేళ నేను అన్యాయం చేశాను నువ్వు అంటున్నావు కదా, ఒక పని చేద్దాం, నువ్వెంతవరకు న్యాయం తీర్చగలవో పోనీ నువ్వు చెప్పు. ఎందుకో తెలుసా, సాధారణంగా మనకి సమస్య వచ్చిన ప్రతిసారి కూడా మన మీద ఎవరు ఇన్ఛార్జిగా ఉంటారో వాళ్ళను ప్రశ్నించడానికి ప్రయత్నం చేస్తాం. ఆఫీసులో సమస్య వస్తే బాసును క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంది. కుటుంబంలో సమస్య వస్తే తండ్రిని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. అలానే మన జీవితాల్లో సమస్య వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రశ్నించడానికి కూడా అవకాశం ఉంది. కొన్నిసార్లు ఇంకా మనం ముందుకు వెళ్ళి దేవుని గురించి అబాండాలు వేయటానికి కూడా అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క దృక్పథాన్ని మనము ఎట్లాగా అర్థం చేసుకోవాలి? ఏ రకంగా ఇటువంటి టఫ్ సిట్యువేషన్స్లో దేవుని యొక్క న్యాయాన్ని మనము అర్థం చేసుకోవాలి? ఇటువంటి టఫ్ సిట్యువేషన్లో దేవుని యొక్క గొప్పతనాన్ని మనము ఎట్లా చూడగలగాలి? ఎందుకంటే దేవుని యొక్క గొప్పతనాన్ని మనము చూడకపోతే ప్రభువుని మనము ఆరాధించలేము. కాబట్టి నేను అంటాను, ఆరాధన అనేటువంటిది కేవలం నీ జీవితంలో దేవుడు మేలు చేసినప్పుడే ఆ ఆరాధన పరిమితం అయిపోతే నీ జీవితం అంతట్లో నువ్వు దేవుణ్ణి ఆరాధించలేవు. కాబట్టి నేను అంటాను, దేవుణ్ణి నువ్వు నిజంగా ప్రతి పరిస్థితిలో నువ్వు ఆరాధించగలగాలంటే ఇటువంటి ఛాలెంజింగ్ సిట్యువేషన్స్లో దేవుణ్ణి మనము చూసేటువంటి దృక్పథము కూడా మారాలి అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. యోబు వలె ఇమ్మెచ్యూర్గా మనము ప్రభువుని సంధించటం వల్ల, ప్రభువు మీద ప్రశ్నల వర్షం కురిపించటం వల్ల, లేదంటే ప్రభువు ఆయన అన్యాయం చేశాడని ఆయనను అక్యూజ్ చేయటం వల్ల మన పరిస్థితుల్లో ఉండి మనం తప్పించబడలేం, మన ప్రశ్నలకు సమాధానం రాదు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకుంటూ, ఇటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి నేను ఎట్లాగా మీనింగ్ఫుల్గా ఆరాధించాలి అనేటువంటి వాస్తవాన్ని యోబు గ్రంథంలో మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఆ మాటకొస్తే యోబుని దేవుడు ఎట్లా కంఫర్ట్ చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గనక మనం గమనిస్తే 40వ అధ్యాయంలో 15వ వచనంలో ప్రభువు ఆయన ఒక ల్యాండ్ యానిమల్ గురించి మాట్లాడతాడు. నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచి ఉన్నావు కదా, ఎద్దువలే అది గడ్డి మేయును. అలానే 41వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఒక సీ క్రియేచర్ గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. నీవు మకరమును గాలముతో బయటకు లాగగలవా, దాని నాలుకకు తాడు వేసి లాగగలవా అని యోబుతో దేవుడు మాట్లాడతాడు. నిజానికి అక్కడ వాడబడినటువంటి హీబ్రూ పదం ఏంటంటే, ల్యాండ్ క్రియేచర్ను పట్టుకొని దేవుడు బెహమత్ అనేటువంటి హీబ్రూ పదం అక్కడ వాడబడింది. సీ క్రియేచర్కేమో లెవిథియాన్ అనేటువంటి ఒక పదము అక్కడ రాయబడింది. నిజానికి దేవుని యొక్క వాక్యములో డైనాసర్స్ మెన్షన్ చేయబడ్డాయి.
అంటానికి ఈ 2 వచనాలే సాదృశ్యంగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే యోబు దాదాపు ఏమంటారు, అబ్రహాము యొక్క సమకాలీకుడు, అంతకంటే కొంచెం ముందు వెనక ఉన్నటువంటి వ్యక్తి యోబు. ఆ యొక్క జలప్రళయం తరువాత ఈ యొక్క ఏదైతే డైనాసర్స్ ఉన్నాయో అవి ఎక్స్టింక్ట్ అయిపోయినాయి అనేటువంటిది సాధారణంగా బిబ్లికల్ హిస్టరీ చూసినటువంటి వాళ్ళకి అర్థమయ్యేటువంటి విషయం. అయితే ఇక్కడ నేను డైనాసర్ గురించి టీచ్ చేయడానికి ముందుకు వెళ్ళట్లేదు. ఆల్రెడీ చర్చ్లో కూడా ఇంతకుముందు బైబిల్ స్టడీ జరిగినప్పుడు ఆ విషయాలు మీ దృష్టికి నేను తీసుకొని వచ్చాను. కానీ ఇక్కడ మనం ఆలోచిస్తే ఇప్పుడున్నటువంటి కాంటెక్స్ట్లో ఆ యొక్క ల్యాండ్ క్రీచర్ కానీ లేదంటే ఆ సీ క్రీచర్ కానీ 2 రకాలైనటువంటి అతి పెద్ద సమస్యలను యోబు ముందు పెడతా ఉంటుంది. దేవుడు దాన్ని సింబాలిక్గా చూపిస్తున్నాడు. ఈ సమస్యలు ఏదైతే నువ్వు అధిగమించలేకపోతున్నావో ఆ సమస్యలను దేవుడు ఈ ల్యాండ్ క్రీచర్తో ఈ సీ క్రీచర్తో ఆయన దాన్ని పోలుస్తూ ఉంటున్నాడు. వాస్తవం ఏంటంటే దేవుడు యోబుతో చెప్పేటువంటి విషయం, ఈ జంతువులను నువ్వు కంట్రోల్ చేయలేవు కానీ నేను కంట్రోల్ చేయగలను అని దేవుడు యోబుతో చెప్తా ఉంటున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా, మన జీవితాల్లో వచ్చేటువంటి కొన్ని ఛాలెంజ్ సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి మనకు ఈ ల్యాండ్ క్రీచర్ లాగా లేదంటే ఆ సీ క్రీచర్ లాగా మనము అధిగమించలేనటువంటి సమస్యగా అవి మనకు కనపడుతున్నప్పుడు దేవుడు చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఈ సమస్య నీ తలకు మించిందే, ఈ సమస్యను నువ్వు కంట్రోల్ చేయలేవు. కానీ వాస్తవం ఏంటంటే దేవుడు ఈ సమస్యను కంట్రోల్ చేయగలడు అని దేవుడు యోబుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రభువు ఏం చేస్తున్నాడంటే యోబు యొక్క పర్స్పెక్టివ్ని ఆయన రీఫ్రేమ్ చేస్తున్నాడు. కాబట్టి ఇదిగోండి, యోబు అనుకుంటున్నాడు దేవుడు అన్యాయం చేస్తున్నాడు కాబట్టి దేవుని కంటే నేను బాగా చేయగలనని యోబు అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు, లేదయ్యా, నీ జీవితంలో వచ్చేటువంటి పరిస్థితులను నువ్వు హ్యాండిల్ చేయలేవు, నువ్వు డీల్ చేయలేవు. కాబట్టి అటువంటి పరిస్థితులను దేవుడు మాత్రమే డీల్ చేయగలడు అని నువ్వు దేవుణ్ణి నమ్మగలగాలి అని యోబు యొక్క దృక్పథాన్ని దేవుడు ఆయన ఏమంటారు డీల్ చేస్తున్నట్టుగా మనకు కనపడతా ఉంటుంది. నిజానికి ఈ రోజున లోకములో ఏదైతే గందరగోళమైనటువంటి పరిస్థితి ఉందని మనం అనుకుంటున్నామో, ఏదైతే మన చేతులను మించినటువంటి పరిస్థితి మనం అనుకుంటున్నామో, ఏదైతే ఇది హ్యాండిల్ చేయలేను అని మనం అనుకుంటున్నామో అది వాస్తవమే. మనము హ్యాండిల్ చేయలేం, ఇది మన తలకు మించినటువంటి గొప్ప విపత్తు అనేటువంటి వాస్తవం ప్రపంచ దేశాలన్నీ కూడా ఒప్పుకుంటున్నాయి. కానీ దేవుని యొక్క వాక్యము సెలవిచ్చేటువంటి విషయం ఏంటో తెలుసా, దేవుడు మాత్రమే ఆ పరిస్థితిని హ్యాండిల్ చేయగలడు. నీ జీవితంలో వచ్చేటువంటి ఆ విపత్తుకరమైనటువంటి పరిస్థితులను దేవుడు మాత్రమే డీల్ చేయగలడు అనేటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, దేవుడు ఇంకొక కోణములో కూడా యోబుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నిజానికి మీరు అధ్యాయాలు తర్వాత కనుక మీరు స్టడీ చేస్తే ప్రభువు సృష్టించినటువంటి ఆ యొక్క నీటి గుర్రము గురించి కానీ లేదంటే ఆ యొక్క ల్యాండ్ యానిమల్ గురించి కానీ లేదంటే ప్రభువు సృష్టించినటువంటి ఆ మకరము లేదంటే ఆ సీ క్రీచర్ గురించి దేవుడు మాట్లాడేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఆయన మాట్లాడుతూ ఉంటాడు. నిజానికి అక్కడ ల్యాండ్ క్రీచర్ గురించి మాట్లాడినప్పుడు అద్భుతమైనటువంటి బయోలాజికల్ ఆస్పెక్ట్స్ దేవుడు అక్కడ మాట్లాడతాడు. అలానే సీ క్రీచర్ గురించి మాట్లాడినప్పుడు కూడా అద్భుతమైనటువంటి బయోలాజికల్ ఆస్పెక్ట్స్ మాట్లాడతాడు. దాని అర్థం ఏంటో తెలుసా, ఈవెన్ మన కేయాస్ని కూడా మనము అప్రిషియేట్ చేయొచ్చు
అనేటువంటి వాస్తవాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నీ చెయ్యి దాటినటువంటి పరిస్థితిలో కూడా దేవుడు హ్యాండిల్ చేయగలడు అనేటువంటి వాస్తవం ఎంత ఉందో, అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఒక బ్యూటీని తీసుకొని రాగలడు అనేటువంటిది కూడా యోబుకి దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. మీకు అర్థం కావటానికి ఒక ఉదాహరణ చెప్తాను. సాధారణంగా సముద్రము చూసినప్పుడు సముద్రము చాలా భయంకరమైనది, సముద్రము చాలా పెద్దది. నిజానికి సముద్రము చాలా ప్రమాదకరమైనటువంటిది. అవునంటారా కాదంటారా? ఎంతమంది సముద్రములో తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు? అంత మాత్రం చేత సముద్రానికి వెళ్లకుండా మనుషులు ఆపేస్తున్నారా? ఆగిపోతున్నారా? ఆ మాటకు వస్తే, ఇదిగోండి వాతావరణం కొంచెం బాగా బిజీ అయిపోయిందండి, కొంచెం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కావాలంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి వాళ్ళకి ముందు విశాఖపట్నం బీచ్ కనపడతా ఉంటుంది. వెళ్ళి ఆ విశాఖపట్నం బీచ్లో కాసేపు పిల్లలు ఆడుకొని వచ్చినా, లేదంటే పెద్దవాళ్ళు అక్కడ ఆ యొక్క ఒడ్డులో తిరిగినా, నేను అంటాను సముద్రం అనేటువంటిది ఎంత ప్రమాదకరమైనదో ఆ సముద్రంలో ఆహ్లాదకరమైన అంశాలు కూడా ఉన్నాయి అనేటువంటి వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు. దట్ ఈస్ ద బ్యూటీ అండ్ డిస్టింక్ట్నెస్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ అంటాను. అదే సముద్రంలో మరి ఎంతమంది సర్ఫింగ్ చేస్తున్నారు, ఎంతమంది ఓడల్లో వెకేషన్లకు వెళ్తున్నారు. దాని అర్థం ఏంటి? ఒక పక్కన సముద్రాన్ని మనం కంట్రోల్ చేయలేం, ఒక పక్కన సముద్రము అది ప్రమాదకరమైనది అనేటువంటిది ఎంత వాస్తవమో దానిలో కూడా దేవుడు ఆహ్లాదాన్ని పెట్టాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. దాని అర్థం ఏంటంటే, మనకి విపత్తు సంభవించినటువంటి ప్రతిసారి కూడా మనము కేవలము విపత్తులో ఉన్నటువంటి డేంజర్ని మనం చూస్తూ ఉంటున్నాం, విపత్తులో ఉన్నటువంటి ఇన్కన్వీనియన్స్ మనం చూస్తూ ఉంటున్నాం. కానీ దేవుని యొక్క క్రియేషన్లో ఆయన విపత్తును ఆయన కంట్రోల్ చేయగలడు. ఆ మాటకొస్తే విపత్తులో కూడా మన జీవితాల్లో ఆహ్లాదకరమైనటువంటి సిట్యువేషన్ని ఆయన తీసుకుని రాగలడు అనేటువంటి వాస్తవం గనక మనకు అర్థమైతే, నేను అంటాను we can stay calm and worship God even in midst of chaos అని అంటారు. మనము విపత్తుకరమైనటువంటి సమయాల్లో దేవుణ్ణి ఆరాధించలేకపోవటానికి కారణం ఏంటంటే, మనము కేవలం ఒక పక్కే చూస్తున్నాం. వీఆర్ ఓన్లీ సీయింగ్ ద డేంజర్ పార్ట్. కానీ దేవుడు పెట్టినటువంటి తన సర్వాధికారములో ఆయన ఇటువంటి పరిస్థితుల్లో కూడా మన జీవితాల్లో ఆయన ఆహ్లాదాన్ని తీసుకుని రాగలడు, నా జీవితాన్ని ఆయన కంట్రోల్ చేయగలడు, లేదంటే నా జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను దేవుడు మేనేజ్ చేయగలడు అనేటువంటి విషయం నాకు ఎప్పుడైతే అర్థమవుతుందో ముందు నా జీవితంలో కామ్నెస్ వస్తుంది. ఆ కామ్నెస్లో నుండి నా జీవితంలో వర్షిప్ వస్తుంది అనేటువంటి వాస్తవాన్ని మీ దృష్టికి నేను తీసుకొని వస్తూ ఉంటున్నాను. కాబట్టి పిల్లరా గమనించండి, కేయాస్ అనేటువంటిది వాస్తవం, కేయాస్ని మనం కంట్రోల్ చేయలేమనేటువంటిది కూడా వాస్తవం. ఇటువంటి కేయాస్లో మనకి ప్రశ్నలు వస్తున్నాయి అనేటువంటిది వాస్తవం. మనకి ప్రశ్నలు వచ్చినప్పుడు సమాధానాలు దొరకట్లేదనేటువంటిది కూడా వాస్తవం. కొన్నిసార్లు మనం ముందుకెళ్ళి దేవుని మిస్అండర్స్టాండ్ చేసుకొని దేవుని బ్లేమ్ చేస్తున్నాం అనేటువంటి పరిస్థితి కూడా వాస్తవమే. ఇప్పుడు ప్రభువు యోబు గ్రంథం ద్వారా మనం తెలియజేసేటువంటి ఆస్పెక్ట్ ఏంటో తెలుసా? నడుం బిగించుకొని నాతో మాట్లాడదు కానీ నీవు ఇంకా బాగా జడ్జ్ చేయగలవా?
ఈ సృష్టిని అని ప్రభు యోబుతో మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, నిజంగానే నీ పరిస్థితులు నువ్వు కంట్రోల్ చేయలేవు. దానికి సూచనగా 2 జంతువులను, 2 క్రీచర్స్ని చూపిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఆ 2 క్రీచర్స్లో నుండి కూడా దేవుని యొక్క డిజైన్ యొక్క ఆహ్లాదాన్ని ఆయన యోబుకి తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇవన్నీ మనం ధ్యానం చేసినప్పుడు నేను అంటున్నాను, ఇన్ మిడ్స్ట్ ఆఫ్ కేయాస్ హౌ కెన్ ఐ వర్షిప్ గాడ్ అంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ అవర్ పర్స్పెక్టివ్ హ్యాస్ టు బీ చేంజ్డ్. మన దృక్పథాలు మారాలి. మనము కేవలం ప్రమాదాన్ని చూస్తున్నాము కానీ దేవుని యొక్క హస్తాన్ని మనం చూడలేకపోతున్నాము. దేవుని యొక్క కెపాసిటీని మనం చూడలేకపోతున్నాం. దేవుని యొక్క సర్వాధికారాన్ని మనం చూడలేకపోతున్నాం. నేను అంటున్నాను, ఎప్పుడైతే దేవుని యొక్క సర్వాధికారాన్ని మనం చూస్తామో అప్పుడు మన జీవితాల్లో దేవుణ్ణి ఆరాధించడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉంటున్నాను. ఇప్పుడు యోబు యొక్క ప్రతిస్పందన చూడండి. లేదంటే ఇంకో రకంగా చెప్పాలంటే యోబు యొక్క ఆరాధనను మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో 4 రకాలైనటువంటి ప్రతిస్పందనని యోబు యొక్క జీవితంలో మనం చూస్తాం. మొట్టమొదటి చూడండి, 42వ అధ్యాయం 2వ వచనంలో యోబు అంటాడు, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. దాని అర్థం ఏంటో తెలుసా? మొట్టమొదటిది యోబు ప్రభు యొక్క సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు, ప్రభువా నా జీవితంలో మొట్టమొదటిసారి నేను గ్రహించగలిగాను, నేను అనుభవించగలిగాను. ఏంటో తెలుసా? నీవు సమస్త కార్యములు చేయగలవు. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క సర్వాధికారాన్ని యోబు ఇంతకు ముందు అర్థము చేసుకోనటువంటి దృక్పథములో, గ్రహించలేనటువంటి దృక్పథములో ఇప్పుడు నూతనముగా దేవుని యొక్క సర్వాధికారాన్ని అర్థం చేసుకుంటున్నాడు అనేటువంటి వాస్తవాన్ని ఆ వాక్యం మనకు తెలియచేస్తూ ఉంటుంది. అందుకని అంటున్నాడు, ప్రభువా నీవు సమస్తము చేయగలవు. దేవుని యొక్క సర్వాధికారములో యోబు ఒప్పుకునేటువంటి సత్యం ఏంటో తెలుసా? దేవుడు సర్వాధికారి అని అర్థం అంటే ఏంటంటే ఆయన సమస్తము చేయగలడు. కాబట్టి మన జీవితాల్ని ఆయన డీల్ చేయగలడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ మాటకొస్తే యోబు యొక్క దృష్టిలో దేవుని గురించి చాలా తక్కువ ఆలోచన ఉంది. నేనంటాను, జోబ్స్ వ్యూ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ స్మాల్. కానీ ఈ అనుభవం అంతటిలో ఇప్పుడు యోబు యొక్క వ్యూ ఆఫ్ గాడ్ చాలా పెరిగింది. నిజానికి దేవుడు ఇటువంటి పరిస్థితుల గుండా యోబుని తీసుకొని వెళ్లాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా? యోబు యొక్క దృక్పథాన్ని పెంచటానికి. కాబట్టి నేను అంటాను, ఆరాధనలో మొట్టమొదటి ఆస్పెక్ట్ ఏంటంటే when you begin to understand and experience the greatness of God. దేవుని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క గొప్పతనాన్ని అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడైతే నీ యొక్క అవగాహనలో, నీ యొక్క అనుభవంలో దేవుని యొక్క గొప్పతనాన్ని నువ్వు అర్థం చేసుకుంటావో ఆరాధన అనేటువంటిది నీ జీవితంలో బయటకు వస్తుంది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటున్నాను, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క గొప్పతనాన్ని మనము గుర్తించగలుగుతున్నామా? రెండో ఆస్పెక్ట్ చూడండి. యోబు గ్రంథం 42:3 అంటాడు, జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకము చేయు వీడవడు. నిజానికి ఆ స్టేట్మెంట్ దేవుడు మాట్లాడాడు. మీరు యోబు గ్రంథం 38:2 ఎగ్జాక్ట్గా దేవుడు అదే మాటను మాట్లాడతాడు. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు అనేటువంటి మాటను
ఇప్పుడు యోబు తన జీవితానికి అన్వయించుకొని దేవుని యొక్క మాటను వెర్బాటం తిరిగి దేవునికి అప్పగిస్తూ యోబు ఒప్పుకున్నటువంటి సత్యం ఏంటో తెలుసా? అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి నేను మాట్లాడి తిని అని అంటాడు. దాని అర్థం ఏంటో తెలుసా? యోబు అంటున్నాడు, ప్రభువా నా లిమిటేషన్ నాకు అర్థమయ్యింది. ఏది పడితే అది మాట్లాడటానికి కుదరదు, ఏది పడితే అది చెప్పటానికి కుదరదు. ఎందుకంటే నాకు అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. నేను ఎంతవరకు దేవుని యొక్క సర్వాధికారాన్ని అర్థం చేసుకోగలుగుతాను? ఎంతవరకు దేవుని యొక్క విషయాల్ని నేను అర్థం చేసుకోగలుగుతాను? కాబట్టి యోబు ఒప్పుకుంటున్నాడు, ప్రభువా నిజంగానే నేను జ్ఞానము లేని వాడిని. నువ్వు అన్నావు చూసావా, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన నిర్ధకము చేస్తున్నటువంటి వీడెవడని? ప్రభువా ఆ వ్యక్తిని నేనే. నా ఊహకు మించి నేను మాట్లాడా, నా ఆలోచనకు మించి నేను మాట్లాడా, నా లిమిటేషన్ నాకు అర్థం కాకుండా నేను మాట్లాడా. అందుకనే యోబు దేవుని సన్నిధిలో అంతకుముందు ఏదైతే బోస్టింగ్ చేశాడో మీరు గమనించండి. 23వ అధ్యాయంలో 4, 5, 6, 7 వచనాల్లో యోబు ఎట్లా మాట్లాడాడో చూడండి. అక్కడ అంటాడు, ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యమును విశదపరిచెదను, వాదములతో నా నోరు నింపుకొనేదను. ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నేను తెలుసుకొందును. ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందును. ఆయన తన అధిక బలము చేత నాతో వ్యాజ్యమాడునా? ఆయన అలాగు చేయక నా మనవి ఆలకించును. అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాజ్యమాడవచ్చును. కావున నేను ఎన్నటికి నా న్యాయాధిపతి వల్ల శిక్ష నొందకపోదును. 31వ అధ్యాయం చూడండి, 35, 36 వచనాలు అంటున్నాడు, నా మనవి వింటుకై నాకొకడు ఉండవల్లని నేనెంతో కోరుచున్నాను. ఇదిగో నా చేవరాలు గుర్తు, ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు. సర్వశక్తుడు నాకు ఉత్తరమిచ్చును గాక. నిశ్చయముగా నేను నా భుజము మీద దానిని వేసుకొందును, నాకు కిరీటముగా దానిని ధరించుకొందును. చూసారా యోబు ఏమంటున్నాడు? యోబు అంటున్నాడు, దేవా నాకు ప్రశ్న ఉంది, నువ్వు సమాధానం చెప్పాలి. చెప్పాల్సిందే. నీతిమంతుడితో నువ్వు మాట్లాడకుండా ఎట్లాగుంటావు? నువ్వు ఏదైతే సమాధానం ఇస్తావో అది నేను కిరీటంగా ధరించుకుంటాను. దాని అర్థం ఏంటో తెలుసా? ఐ వాంట్ టు షో ద వరల్డ్ దట్ ఐ యామ్ ఇన్నోసెంట్. యోబు యొక్క కన్సర్న్ అదే. నేను మంచివాడిని కదా, నాకెందుకు శ్రమ వచ్చింది? కాబట్టి దేవా నువ్వు మాట్లాడు, నువ్వు సమాధానం చెప్పు. ఈ విషయంలో నువ్వు చెప్పేటువంటి సమాధానాన్ని నేను కిరీటంగా ధరించుకుంటాను. ఎందుకో తెలుసా? లోకమంతా గ్రహించాలి నేను నీతిమంతుణ్ణి, నేను ఎటువంటి తప్పు చేయలేదనేటువంటి వాస్తవం లోకం తెలుసుకోవాలి అని యోబు దేవుని ఎదుట అంతకుముందు బోస్ చేశాడు. ఇప్పుడు 42వ అధ్యాయంకి వచ్చిన తర్వాత యోబు ఏమని ప్రతిస్పందిస్తున్నాడు? ప్రభువా వివేచన లేని వాడనైన నేను ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి నేను మాట్లాడి తిని. ఈస్ కన్ఫెసింగ్. మీకు సంగతి చెప్పనా? దేవుడు యోబుని అనేకమైనటువంటి ప్రశ్నలు వేశాడు. యోబు దేవుని అనేకమైనటువంటి ప్రశ్నలు వేశాడు. కానీ యోబు యొక్క ప్రశ్నలకు దేవుడు సమాధానం చెప్పల. ఎందుకు సమాధానం చెప్పల? దేవుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాడు అనుకోండి, యోబుకు అర్థమవుతుందా? యోబు అర్థం చేసుకోగలడా? ఇది ఎట్లాగుంటుందంటే, ఇంజనీరింగ్ మెకానిక్స్ అనే సబ్జెక్ట్ చదువుతున్నాం అనుకోండి, లేదంటే ఫ్లూయిడ్ డైనమిక్స్ అనేటువంటి సబ్జెక్ట్ చదువుతున్నాం.
ఆ ఫ్లూయిడ్ డైనమిక్ సబ్జెక్ట్ తీసుకెళ్ళి ఎల్కేజీ వాడికి కనుక టీచ్ చేస్తే వాడికి ఒక్క ముక్క అర్థమవుతుందా? అర్థం కాదు. అది అర్థం చేసుకునే పరిస్థితి వాడి దగ్గర లేదు. అందుకనే వాడికి టీచ్ చేయరు. ఎల్కేజీలో వాడికి ఏబిసిడీలు నేర్పిస్తారు, కానీ ఎవరు ఫ్లూయిడ్ డైనమిక్సో లేదంటే ఇంజనీరింగ్ మెకానిక్సో ఇంజనీరింగ్ డ్రాయింగో ఇట్లాంటి సబ్జెక్టులు ఎవరు టీచ్ చేయరు ఎల్కేజీలో ఉన్నటువంటి వాడికి. దాని అర్థం ఏంటి? దేవుడు నువ్వు అడిగేటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సమాధానం చెప్పినా నీకు నాకు అర్థం కాదు. అందుకనే ఇక్కడ యోబు అంటున్నాడు, ప్రభువా నిన్ను ప్రశ్నలు వేయటం కాదు, ప్రశ్నలు వేసి నేను వివేచన లేనివాడనై నేను మాట్లాడాను. నా లిమిటేషన్ నాకు అర్థం కాలే. నాకు అర్థం కాని విషయాలు ఈ లోకంలో చాలా ఉన్నాయి అనేటువంటి వాస్తవం నాకు అర్థం కావట్లేదు. ఒక కుటుంబాన్ని మేనేజ్ చేయటానికే ఎంత జ్ఞానం కావాలి, ఒక జీవితాన్ని కట్టడానికి ఎంత జ్ఞానం కావాలి, ఒక ఆఫీసు నడిపించడానికి ఎంత జ్ఞానం కావాలి, ఒక రాష్ట్రాన్ని నడిపించటానికి ఎంత జ్ఞానం కావాలి, ఒక దేశాన్ని నడిపించటానికి ఎంత జ్ఞానం కావాలి, కంప్లీట్ యూనివర్స్ నడిపించడానికి ఇంకెంత జ్ఞానం కావాలి. దేవుడు ఒక జీవితాన్ని కాదండి, ఒక రాష్ట్రాన్ని కాదండి, ఒక దేశాన్ని కాదండి, ఒక ప్రపంచాన్ని కాదండి, ఒక యూనివర్స్ని దేవుడు మేనేజ్ చేస్తున్నాడు. అటువంటి దేవుని యొక్క జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోగలుగుతామా? అటువంటి దేవుని యొక్క ఆలోచన నీకు నాకు చెప్పినా అది మనకు అర్థమవుతుందా? కాబట్టి ఆరాధనలో ఉన్నటువంటి మొట్టమొదటి ఆస్పెక్ట్ దేవుని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవటం అయితే, ఆరాధనలో ఉన్నటువంటి రెండు ఆస్పెక్ట్ ఏంటో తెలుసా? నోయింగ్ అవర్ ఓన్ లిమిటేషన్, మన హద్దుని మనము తెలుసుకొనుట అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. మూడో విషయం చూడండి, ఆరాధనలో ఉన్నటువంటి మూడో ఆస్పెక్ట్. యోబు అంటున్నాడు, 5వ వచనంలో అంటాడు, వినికిడి చేత నిన్ను గూర్చినటువంటి వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. దాని అర్థం ఏంటి తెలుసా? యోబు దేవునితో తాను ఏ రకంగా సంధించబడ్డాడో, ఎట్లాగా ఎన్కౌంటర్ చేయబడ్డాడో ఆ విషయాన్ని వివరిస్తూ ఉంటున్నాడు. తన సఫరింగ్ ద్వారా తాను ఏదైతే కోల్పోయాడో ఆ పరిస్థితుల్లో యోబు అర్థం చేసుకుంది ఏంటో తెలుసా? దేవా, ఇప్పుడు కన్నులారా నేను నిన్ను ఎన్కౌంటర్ చేస్తున్నాను. ఇంతకుముందు నీ గురించి నేను థియరీ విన్నాను ప్రభువా, నీవు ఆ రకంగా నువ్వు అంత గొప్పవాడివి, నువ్వు ఇంత గొప్పవాడివి, నువ్వు ఈ రకంగా నువ్వు పని చేసావు, ఆ రకంగా పని చేసావని నేను థియరీ విన్నాను. కానీ నా జీవితంలో నువ్వు కలగజేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నేను ప్రాక్టికల్గా నిన్ను ఎన్కౌంటర్ చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ మాట చెప్తాను వినండి. దేవుడిని నువ్వు నిజంగా ఎన్కౌంటర్ చేయాలంటే అది నువ్వు అనుభవపూర్వకంగా నువ్వు నీ జీవితంలో అనుభవించాల్సిందే. నీ పక్కవాడు దేవుడిని ఎన్కౌంటర్ చేయటం వల్ల నీకేమీ లాభం రాదు. కానీ నువ్వు దేవుణ్ణి ఎన్కౌంటర్ చేయాలంటే, ఇఫ్ యు వాంట్ టు రియల్లీ నో హూ గాడ్ ఈజ్, దేవుడెవరో అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకోవాలంటే దేవుడు అలౌ చేసినటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్లాల్సిందే. యోబు ఎప్పుడైతే దేవుడు అలౌ చేసిన పరిస్థితులు గుండా వెళ్ళాడో ఆ ప్రయాణాన్ని తాను సొంతగా తాను తీసుకున్నాడో, ఆ ప్రయాణంలో దేవుడు ఇచ్చేటువంటి ప్రతి సర్కమ్స్టెన్స్ని ఆయన ఎట్లాగైతే అనుభవించాడో
ఇప్పుడు అంటున్నాడు ఆ అనుభవం అంతా అయిన తర్వాత, ప్రభు అంతకుముందు నేను విన్నది థియరీ, ఇప్పుడు నేను నువ్వెవరో నా వ్యక్తిగతంగా నేను అనుభవిస్తూ ఉంటున్నాను. నేను అంటున్నాను, వర్షిప్ ఈజ్ యువర్ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ గాడ్. దేవునితో నీ సంధింపే ఆరాధన అంటే. నిజానికి దేవుణ్ణి నువ్వు ఎదుర్కొన్న ప్రతిసారి నీ జీవితంలో మార్పు రాక మానదు. యోబు యొక్క జీవితంలో దేవుడు మార్పు తీసుకొచ్చాడు. అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు మార్పు తీసుకొచ్చాడు. యాకోబు యొక్క జీవితంలో దేవుడు మార్పు తీసుకొచ్చాడు. మోషే యొక్క జీవితంలో దేవుడు మార్పు తీసుకొచ్చాడు. నేను అంటున్నాను, ఎవ్రీ ఎన్కౌంటర్ విత్ గాడ్ ట్రాన్స్ఫార్మ్స్ యూ అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నేను అంటాను, దేవుని యొక్క గొప్పతనాన్ని నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకునేటువంటి ఒక విధానం ఏంటంటే ద సఫరింగ్ ఇన్ యువర్ లైఫ్. నేను అంటాను, తేనె గురించి, తేనె ఎట్లా ఫామ్ అవుతుంది, తేనె యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, తేనె యొక్క తీయదనాన్ని గురించి కొన్ని గంటలు నువ్వు లెక్చర్ ఇచ్చిన ఒక్క సెకండ్ గనక ఒక్క బొట్టు తేనె చుక్క నీ నాలిక మీద వేస్తే ఎంత తేడా ఉంటుందో దేవుని గురించి నువ్వు వినేటువంటి థియరీ కంటే దేవుడి గురించి నువ్వు ఎక్స్పీరియన్స్ చేసేటువంటి ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో దట్ కెన్ స్పీక్ వాల్యూమ్స్ అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకో. యోబు అదే విషయం చెప్తున్నాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని యోబు అర్థం చేసుకున్నాడు. తనకున్నటువంటి లిమిటేషన్ని యోబు అర్థం చేసుకున్నాడు. మూడోది, దేవునిని వ్యక్తిగతంగా ఈ అనుభవం ద్వారా, ప్రభు ఇంతకుముందు నేను విన్నది థియరీ, కానీ ఇప్పుడు అనుభవపూర్వకంగా నిన్ను గురించి నేను తెలుసుకుంటున్నాను. ఫైనల్గా అంటున్నాడు, దాని యొక్క రిజల్ట్ ఏంటో తెలుసా? నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. దాని అర్థం ఏంటో తెలుసా? వర్షిప్ స్టార్ట్స్ విత్ గాడ్స్ గ్రేట్నెస్ అండ్ ఎండ్స్ విత్ యువర్ రిపెంటెన్స్. దేవుని యొక్క గొప్పతనముతో ఆరాధన ప్రారంభమవుతుంది. నీ యొక్క పశ్చాత్తాపం, నీ యొక్క మార్పుతో ఆరాధన ముగిస్తుంది అనేటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క గొప్పతనాన్ని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు మన యొక్క పాప స్థితిని కూడా మనం అర్థం చేసుకుంటాం. మనం రిపెంట్ అవ్వాలి అనేటువంటి వాస్తవాన్ని మీ దృష్టికి నేను తీసుకొని వస్తూ ఉంటున్నాను. ఒకసారి ఒక కామెంటేటర్ యోబు గ్రంథం గురించి ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఆ ఇంటర్వ్యూ చేసి అతను ఆ కామెంటేటర్ని అడిగాడు, ఎందుకండి యోబు గ్రంథం అంత పొడుగ్గా ఉంది, ఎందుకు అంత కూడా పొయిటికల్ లాంగ్వేజ్లో అది రాయబడింది అని అంటే, ఆయన అన్నటువంటి మాట ఏంటో తెలుసా? డీప్లీ టు గ్రాపుల్ విత్ గాడ్ ఇన్ ఎ మెస్డ్ అప్ వరల్డ్ టేక్స్ టైం. గందరగోళమైనటువంటి ప్రపంచంలో దేవుణ్ణి నువ్వు అనుభవించాలంటే సమయం తీసుకుంటుంది. వీ కెనాట్ టైడిలీ సమ్ అప్ ద మెసేజ్ ఆఫ్ జోబ్ ఆన్ ఎ పోస్ట్ కార్డ్ ఆర్ ఇన్ అన్ SMS ఆర్ ఎ ట్వీట్. ఈరోజు జనరేషన్కి ఉత్తరాలు రాసే ఓపిక కూడా లేదు. SMS సరిపోతుంది, లేదంటే ఒక ట్వీట్ సరిపోతుంది. కానీ దేవునితో నీకుండేటువంటి అనుభవం, దేవుడు నిజంగా నీ జీవితంలో పని చేసినప్పుడు ఆ అనుభవం గురించి రాయటానికి, మాట్లాడటానికి చిన్న ట్వీటు, చిన్న SMS సరిపోదండి. We need to let those truths soak into our souls. దేవుడు మనకు అనుభవపూర్వకంగా నేర్పించేటువంటి
జీవిత సత్యాలు ఏదైతే ఉన్నాయో అవి మన జీవితాల్లో లోతుల్లోకి వెళ్ళాలి. ఆ రకంగా నీ జీవితంలో మార్పు తీసుకొని రావాలంటే షార్ట్ కట్స్ సరిపోవు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు యోబు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాడో మన జీవితంలో కూడా అటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళవలసి వస్తుంది. కానీ ఎప్పుడైతే దేవుని మీద నీ ధైర్యం నువ్వు ఉంచుతావో, దేవుని యొక్క గొప్పతనాన్ని నువ్వు అర్థం చేసుకుంటావో, ఇటువంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు సహాయం చేయగలడు. దేవుడు ఆహ్లాదాన్ని నీ జీవితంలో తీసుకొని రాగలడు. అవసరమైనటువంటి మార్పుని దేవుడు నీ జీవితంలో తీసుకొని రాగలడు అనేటువంటి విషయాన్ని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో దేవునితో నీ ప్రయాణము ఆరాధనలో ముగుస్తుంది అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటాను, ఈరోజు మనకు నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటో తెలుసా? ఇట్ ఈస్ నాట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ కరోనా వైరస్. వీ నీడ్ గాడ్. మనకి దేవుడు కావాలి. మనం అనుకుంటున్నాం నా ప్రశ్నకు సమాధానం కావాలనుకుంటున్నాం, కానీ నిజానికి మనకు కావాల్సింది ప్రశ్నకు సమాధానం కాదు, మనకు కావాల్సింది దేవుడు. ఇటువంటి గందరగోళ పరిస్థితుల్లో నువ్వు ఆధారపడగలిగిన వాడు దేవుడు ఒక్కడే. నీకు ఏదైతే గందరగోళ పరిస్థితి నువ్వు అనుకుంటున్నావో దేవునికి అది గందరగోళం కాదు. హీఈస్ అబ్సల్యూట్లీ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ సర్కమ్స్టెన్స్ ఆఫ్ లైఫ్ అనేటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా యోబు వలె మనం ప్రభువుని ఆరాధించగలుగుతామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేంగలిన్ మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యం ద్వారా మీరు మా దృష్టికి తీసుకొచ్చిన ప్రతి విషయాన్ని బట్టి మీకు వందనాలు. యోబు వలె నిన్ను ఆరాధించేటువంటి కృపను మీరు మాకు దయచేయండి. చాలాసార్లు మేము ప్రశ్నలు సంధిస్తున్నాం, చాలాసార్లు ప్రభా మేము న్యాయవంతులు అనుకుంటున్నాం. మా లిమిటేషన్స్ మాకు అర్థం కాటల, మా జ్ఞానం ఎంతో మాకు అర్థం కాటలేదు. నీవు మా జీవితంలో కలగజేసేటువంటి ప్రతి పరిస్థితి కూడా నిన్ను అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి అనేటువంటి వాస్తవాన్ని మాకు అర్థమయ్యేలాగున మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. ఆ రీతిగా ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఎటువంటి క్రైసిస్ గుండా వెళ్తున్నారో, ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నారో సమస్తము ఎరిగినటువంటి దేవుడు గనక నీ కృపచేత మీరు సహాయం దయచేసి ప్రతి కుటుంబాన్ని మీరు బలపరిచి నీ దీవెనలతో, నీ యొక్క సమృద్ధితో ప్రతి కుటుంబాన్ని మీరు బలపరిచి నేను ఆరాధించే కుటుంబాలుగా మేము ఉంటకు మీరు కృప చూపించి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయ్యుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. దయచేసి గమనించండి, వచ్చే ఆదివారం మనకి ఉదయం 9 గంటలకు ఆరాధన యథావిధిగా ఉంటుంది. అదే రీతిగా మనకి చైన్ ప్రేయర్ కూడా మార్నింగ్ 7 to ఈవినింగ్ 9 యథావిధిగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ కమింగ్ సండే కాకుండా పై సండే ప్రభు యొక్క బల్ల కొరకు కూడా మనం సిద్ధపడదాం. ఫస్ట్ సండే ఆ విషయాన్ని కూడా దయచేసి గమనించండి. గాడ్ బ్లెస్ యూ.